హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరు టు మాండ్యా ట్రిప్ అండి. ఇది మొత్తం ట్రైన్ జర్నీ. మీరు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మటుకు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్ అండ్ ఇన్స్టా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వీడియోస్ బెంగళూరు. నేను ఈరోజు బెంగళూరు నుంచి మాండ్యాకి వెళ్తున్నానండి. మాండ్యాకి బై ట్రైన్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. బస్ ఫెసిలిటీ కూడా ఉంది, కానీ బస్సు మనకి కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ నుంచి ఉంది. అలాగే 3.5 hours జర్నీ పడుతుంది. అందువల్ల ఈ యొక్క టైం మనకి 11 o'clock 10 o'clock టైం పట్టే అవకాశం ఉంది. అందుకోసమని ట్రైన్నే రెఫర్ చేశాను. నేనున్న లొకేషన్ హెబ్బాల్ నియర్ బై కాబట్టి నాకు ఎలాగ కానీ యశ్వంతపూర్ కానీ దగ్గరలో ఉంటుంది. అందువల్ల యశ్వంతపూర్కి వెళ్ళా ట్రైన్స్ ఉన్నాయి, అలాగే యలహంకకి వెళ్ళా కూడా ట్రైన్స్ ఉన్నాయి. ఈ రెండు మిడిల్ ఏరియాలో ఉంది కాబట్టి మనం ఏదైనా రెఫర్ చేయవచ్చు. ట్రైన్ అయితే 3 hours జర్నీ అయితే చూపిస్తుంది. ఇప్పుడు 7 o'clock ట్రైన్ ఉంది. 7 o'clock ట్రైన్ మనము క్యాచ్ చేయగలిగామంటే 9:30 9:45 కల్లా రీచ్ అయిపోతాము. అండ్ అగైన్ ఈవినింగ్ కూడా మళ్ళీ రిటర్న్ కూడా ఉంది. రిటర్న్ 4 PM ఒకటి ఉంది, 3 PM ఒకటి ఉంది, 6 PM ఒకటి ఉంది. ఇవన్నీ కూడా విత్ ఇన్ 2.5 hours జర్నీతోనే రావడం జరుగుతుంది. కానీ సర్వీస్ అయితే మటుకు ఓన్లీ ఫర్ బెంగళూరు, కేఎస్ఆర్ బెంగళూరుకి రావడం జరుగుతుంది. యలహంక రావాలంటే మటుకు నైట్ 8 o'clock 10 o'clock ట్రైన్ ఉందండి. ఎవరైనా సరే బెంగళూరు లొకేషన్లో ఉండి మాండ్యా మైసూర్ ట్రిప్ ఈ లొకేషన్స్లోకి వెళ్ళాలి అంటే వెహికల్ కమ్యూనికేషన్లో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ప్రీవియస్లీ 10 to 15 times నేను కార్ రెఫర్ చేశాను. నియర్లీ అవుట్ సైడ్ టోల్ గేట్స్ అని కూడా టోల్ గేట్స్ అమౌంట్ నియర్లీ ఒక 600 to 700 rupees వస్తుంది. మన బెంగళూరు అవుట్కట్స్ టుమ్కూరు వయా టుమ్కూరు ఔటర్ రింగ్ రోడ్లో వస్తుంది. మీకు అదైతే చాలా లాంగ్ అనిపిస్తుంది. అందువల్ల మీలో ఎవరైనా సరే మాండ్యాకి కానీ మైసూరుకి కానీ వెళ్ళాలి అనుకున్న వారైతే మటుకు బెటర్ దెన్ టు ట్రైన్ రెఫర్ చేయండి. 1 member అయితే 2-3 members అయితే 100% కార్ రెఫర్ చేస్తే మనకి రీజనబుల్ గానే. ప్రైస్ కూడా టికెట్ ప్రైస్ కూడా బుకింగ్ అయితే మటుకు 250 rupees. అది బుకింగ్ లేదంటే మటుకు జస్ట్ ఒక 100-125 rupees. టికెట్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ అప్డేట్స్ మీకు ఇస్తాను. మాండ్యా ఏ విధంగా ఉంది కూడా మీకు చూపిస్తాను. మాండ్యాకి వచ్చానండి. మాండ్యాలో వచ్చేసి ఎక్కువ షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఆమెలే షుగర్ ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఇక్కడ కోకోనట్, షుగరు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. మీరు గమనిస్తున్నారు కదా, ఫ్యాక్టరీస్ షుగర్ ఫ్యాక్టరీస్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇది షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్.